ఘనంగా వాసవి సాక్షాత్కారం ఆడియో వీడియో ఆల్బం ఆవిష్కరణ. వాసవి సాక్షాత్కారం ఆల్బంను గ్రాండ్ గా లాంచ్ చేశారు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ రచించిన ఈ పాటలకు స్వరకిరీటి డాక్టర్ కోటి అద్భుతమైన స్వరాలు సమకూర్చారు. ఈ వేడుకలకు ఆర్యవైశ్య గురువులు, శ్రీ వాసవి పీఠం పీఠాధిపతులు, హిందూ ధర్మ పరిరక్షకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ ఈ ఆల్బం కోసం 6 నెలలు కష్టపడ్డామని చెప్పారు. బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ ఈ పాటలు వాసవి మాత మహత్యాన్ని చాటేలా రచించినట్లు తెలిపారు. వాసవి మాతను కేవలం వైశ్యులు దేవతగా కాకుండా మానవాళి దేవతగా భావించాలని శ్రీ 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 శివస్వామిజీ సూచించారు. జిఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు వీడియో సందేశంలో ఆల్బంను ప్రశంసించారు. గేయ రచయిత రమేష్, పద్మభూషణ్, వరప్రసాద్ రెడ్డి వంటి ప్రముఖులు ఆల్బంను అభినందించారు. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా సంహారం. ధర్మగారు ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ గా తన కెరీర్ ప్రారంభించి ఇప్పుడు దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం ఎంతో ఆసక్తికరమే. సంహారం అనే చిత్రంతో దర్శకుడు తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ధర్మ ఫ్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో తన అనుభవాలు పంచుకున్నారు. రాజా వనం రెడ్డి గారు ఈ ధర్మని అభినందిస్తూ ఆయన చేసిన కృషి, చిత్ర పరిశ్రమలో పొందిన అనుభవం ఈ చిత్రానికి ఓ మంచి మూలాధారం అవుతుందని చెప్పారు. ధర్మగారు ఈ చిత్రం రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తీసుకోవడం కాకుండా మహిళలకు మార్షల్ ఆర్ట్స్ అవసరమని ప్రతిపాదించారు. ఇది ఎంతో ప్రస్తుత కాలానికి అనుకూలమైన సందేశం అని తెలిపారు. సంగీత దర్శకుడు సాకేత్ సాయిరాం ఈ చిత్రంలో విలన్ పాత్రను పోషిస్తూ సంగీతం కూడా అందించారు. ఆయన ఈ చిత్రంలో నిమగ్నమయ్యే విధానాన్ని చాలా ఆసక్తిగా వివరించారు. ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రలు కూడా ఉన్నాయి. తదితర సాంకేతిక నిపుణులు కూడా ఇందులో భాగంగా ఉన్నారు. ఈ చిత్రం యొక్క పాటలు, ప్రోమోస్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం వచ్చే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అందరికీ మంచి అనుభూతినివ్వాలని ఆశిద్దాం. దాసరి గారికి ఎన్నో పాటలను అందించిన గొప్ప రచయిత వరంగల్ శ్రీనివాస్. దర్శకుడు సముద్ర. నూరేండ్ల నా ఊరు గేయ కావ్యం తెలుగు సాహిత్యంలో ఓ మైలురాయిగా నిలబడబోతుందని జాజుల శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో గోల్కొండ భిక్షపతి అధ్యక్షతన జరిగింది. మరియు రచయిత గూడూరు మహేష్ కు శాలువతో ఘన సన్మానం చేయడం జరిగింది. జాజుల శ్రీనివాస్ గారు ఈ గేయ కావ్యం యొక్క విశిష్టత గుర్తిస్తూ ఇది భవిష్యత్తు తరాలకు దిక్సూచి అయిన ప్రత్యేక కృషిగా నిలుస్తుందని చెప్పారు. ఆయన అభిప్రాయం ప్రకారం ఈ కావ్యం 243 చరణాలతో రూపొందించబడింది. దీనిలో 73 మంది స్త్రీలు, 171 మంది పురుషులు కొత్త గాయకులుగా పరిచయం అవుతున్నారు. సినిమా దర్శకుడు వి సముద్ర కూడా రచయిత వరంగల్ శ్రీనివాసును మెచ్చుకుంటూ ఆయన సాహిత్య ప్రతిభను కొనియాడారు. శ్రీనివాస్ రాసిన పాటలు చరిత్రలో సృష్టించబోతున్నాయని, ఆయన తీసుకున్న ధరలో కొత్త కళాకారులకు వేదిక ఏర్పడుతున్నాయని చెప్పారు. ఈ గేయ కావ్యం తెలుగు ప్రజల గర్వానికి, భవిష్యత్తు తరాలకు ఒక గొప్ప అనుభవంగా నిలుస్తుందని అందరూ ఆశిస్తున్నారు. హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్, డైరెక్టర్ సంజీవ్ మెగటి కాంబినేషన్ లో కొత్త చిత్రం. సీనియర్ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ తన వైవిధ్యమైన నటనతో సౌత్ ఇండియా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె ఆదిపర్వం చిత్ర దర్శకుడు సంజీవ్ మేఘోటి దర్శకత్వంలో ఓ తెలుగు సినిమాలో నటించేందుకు సై అనేసిందని తెలుస్తోంది. ఈ చిత్రం సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్, భారీ బడ్జెట్ తో రూపొందించబడుతుందని సమాచారం. ఈ ప్రాజెక్టులో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తారని, ఇతర ప్రముఖ నటీనటులు కూడా ఈ సినిమాలో భాగంగా ఉంటారని తెలిసింది. ఈ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం. దీపా ఆర్ట్స్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో జనవరి 31వ తేదీన విడుదల కానున్న ఏజెంట్ గాయ్ 001 హాలీవుడ్ డబ్బింగ్ చిత్రం ఏజెంట్ గాయ్ 001 డేవిడ్ అండర్సన్ దర్శకత్వంలో ఎరిక్ అండర్సన్ నిర్మాతగా బాల్థాజర్ ఫ్లాటో మరియు డేవిడ్ అండర్సన్ స్క్రీన్ పై అందిస్తూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తెలుగులో పి శ్రీనివాస్ గౌడ్ నిర్మిస్తుండగా పి హేమంత్ సహాయ నిర్మాతగా పనిచేస్తున్నారు. దీపా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా జనవరి 31వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తుంది. చిత్రంలో బాల్థాజర్ ఫ్లాటో, అంటోనీ చోల్డన్, మిల్టన్ బిజోగ్నెగ్రెయిన్, నార్త్ వెస్ట్ బ్యాక్, ఒమర్ మిర్జా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆంటోన్ క్లౌడ్ జంపర్ సంగీతం అందించగా ఆంటోన్ క్లారెన్స్ సినిమాటోగ్రఫర్గా పనిచేశారు. టీజర్ చూస్తుంటే జేమ్స్ బాండ్ చిత్రాలకు పునాదిగా ఉన్న యాక్షన్, అడ్వెంచర్ మరియు పొలిటికల్ డ్రామా కలిగిన ఈ సినిమా మేయర్ సిటీ కోసం జరుగుతున్న పోరాటాలను మరియు డబ్బుల చుట్టూ తిరిగే కథాంశాన్ని చూపిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించి నిర్మాణ విలువలు మరియు టీజర్ ఆధారంగా అది సూపర్ నాణ్యతతో ఉండబోతుందని అర్థమవుతుంది. టీవీ కళాకారుల సంక్షేమమే జీఎస్ హరి ప్యానెల్ ధ్యేయం. తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు జనవరి 31న జరగనుండగా జీఎస్ హరి ప్యానెల్ తమ మేనిఫెస్టో ప్రకటించింది. ఈ ఎన్నికల్లో జీఎస్ హరి ప్యానెల్ గెలిస్తే తెలుగు టెలివిజన్ కళాకారుల సంక్షేమానికి అనేక ప్రయోజనాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమైన అంగీకారాలు: ప్రతి సీరియల్లో ఒక పరభాష ఆర్టిస్టు మాత్రమే, వీక్లీ షూటింగ్ డేట్స్
బ్లాకింగ్ పద్ధతి రద్దు చేయాలని, అర్హులైన పేద కళాకారులకు పెన్షన్లు, మెడిక్లెయిమ్ పాలసీని పెంచడం, టీవీ నగర్ కోసం నాగబాబు గారి సహాయంతో 2 తెలుగు రాష్ట్రాల్లో కృషి, మహిళలకు ప్రత్యేక రక్షణ, తెలుగు టీవీ కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, ఆంధ్రప్రదేశ్లో తెల్ల రేషన్ కార్డుల కోసం ప్రయత్నం, కొత్త టీవీ కళాకారులకు అవకాశాలు. ఈ సందర్భంగా సీనియర్ టీవీ నటుడు విజయ్ యాదవ్ మాట్లాడుతూ మా అసోసియేషన్ ప్రారంభం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసి ఆర్టిస్టుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేశామని తెలిపారు. జిఎస్ హరి, గుత్తికొండ భార్గవ, చెన్నుపాటి సుబ్బారావు, రామ్ జగన్, జిఎస్ శశాంక్ తదితరులు ప్యానెల్ సభ్యులుగా ఉన్నారు. విజయ్ ఆంటోనీ 25వ సినిమా పరాశక్తి టైటిల్స్ పోస్టర్ రిలీజ్. విజయ్ ఆంటోనీ 25వ చిత్రంగా పరాశక్తి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వినూత్న కథా చిత్రాలతో సొంత మార్కును సృష్టిస్తున్న విజయ్ ఆంటోనీ ఈ చిత్రంలో అసాధారణ నటనతో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. అరువు మరియు వాన్జిల్ వంటి ప్రముఖ చిత్రాలు తెరకెక్కించిన అరుణ్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మాస్ అప్పీల్, యాక్షన్ మరియు కుటుంబ కథాంశాలను కలిగి ఉండి ప్రేక్షకుల విభిన్న అనుభూతిని అందించనుంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పొరేషన్ బ్యానర్ పై నిర్మించారు మరియు 2025 వేసవిలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఇందులో విజయ్ ఆంటోనీతో పాటు వాఘై చంద్రశేఖర్, సునీల్ కృష్ణ, సెల్మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీ షెల్లీ కాలిస్, సంగీతం విజయ్ ఆంటోనీ, ఎడిటింగ్ రెమాన్ డెరిక్ క్రిస్టా, యాక్షన్ కొరియోగ్రాఫర్ రాజశేఖర్ నిర్వహిస్తున్నారు. వియత్నాంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ, యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్, తమన్ VT15 ప్రీ ప్రొడక్షన్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా VT15 వర్కింగ్ టైటిల్. ప్రస్తుతం పెద్ద పెద్ద అంచనాల మధ్య ఉంటుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇండో కొరియన్ హారర్ కామెడీ జారర్ను కలిగి ఉండడం విశేషం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వియత్నాంలో శరవేగంగా జరుగుతున్నాయి. అక్కడి అద్భుతమైన లొకేషన్స్ ను చిత్ర యూనిట్ పరిశీలిస్తుంది. ఈ సినిమా కోసం డైరెక్టర్ మేర్లపాక గాంధీ కొత్త కథాంశం రూపొందించారు. వరుణ్ తేజ్ కొత్త మేకవర్ తో స్క్రీన్ పై మస్మరైజ్ చేయడానికి సిద్దమవుతున్నారు. ఇప్పటికే బ్లాక్ బస్టర్ సినిమాలకు సంగీతం అందించిన SS తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. మార్చి మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని ప్రకటించారు. సందీప్ కిషన్ మజాకా నుంచి అదిరిపోయే బ్యాచులర్ యాంథమ్ రిలీజ్. త్రినాథ్ రావు డైరెక్షన్ లో AK ఎంటర్టైన్మెంట్ హాస్య మూవీస్ జీ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది. పీపుల్ స్టార్ సందీప్ కిషన్ కెరీర్ లో 30వ చిత్రంగా వస్తున్న మజాకా భారీ అంచనాలు పెంచుకుంటుంది. ధమాకా బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కినా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథాకథనం మాటలు అందిస్తున్నారు. AK ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రీతూ వర్మ కథానాయికగా నటిస్తుంది. రావు రమేష్, అన్షు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా తాజాగా బ్యాచులర్ యాంథమ్ సాంగ్ విడుదలైంది. బ్యాచులర్స్ జీవితంలో సాగే మజాక్లను హైలైట్ చేస్తూ రామజోగియ శాస్త్రి రాసిన ఈ పాటను ధనంజయ్ ఆలపించగా లియన్ జెమ్ సంగీతం అందించారు. రఘు మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. వైజాగ్ బీచ్ లో చిత్రీకరించిన ఈ పాట సందీప్ కిషన్, రావు రమేష్ల కెమిస్ట్రీతో ప్రేక్షకుల్ని కడుపు బానవిస్తుంది. ఫిబ్రవరి 21న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. సింగర్ చిన్మయ్ మరో సంచలన పోస్ట్. ప్రముఖ గాయని చిన్మయ్ మహిళలకు ఈ ప్రపంచంలో ఎక్కడా రక్షణ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో బయట వేధింపులు తప్పడం లేదని ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో పోస్ట్ చేసిన చిన్మయ్ బస్సులో ఓ వ్యక్తి అమ్మాయిని అసభ్యంగా తాగుతున్న దృశ్యంపై స్పందించారు. మన దేశంలో రవాణా వ్యవస్థలో ఇలాంటి వ్యక్తులు సాధారణమేనని వ్యాఖ్యానించారు. మీ కూతురు ఇలాంటి ఇబ్బంది పడకూడదంటే ఆమెకు స్కూటీ కొనిపెట్టండి, అదే సురక్షిత మార్గమని సూచించారు. ఆలయాల్లో క్యూలో కూడా ఇలాగే వేధింపులు ఎదురవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వీడియోలో అమ్మాయి దుప్పట్టా వేసుకున్నా, చున్నీ కప్పుకున్నా అతను అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇది చూసి మీమ్స్ చేసేవారు కూడా ఆలోచించాలంటూ తాను పేర్కొన్నారు. మగాళ్ళందరినీ ఇళ్లతోనే ఉంచితే మహిళలకు బయట సురక్షితంగా ఉంటుంది, కానీ ఇంట్లో కూడా వేధించేవారు ఉంటారు అంటూ చిన్మయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆర్జీవీకి మరోసారి ఏపీ పోలీసుల నోటీసులు. టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై అభ్యంతరకరమైన పోస్టుల కేసులో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మరోసారి ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 4న ఒంగోలు రూరల్ పోలీసులు విచారణకు హాజరు కావాలని వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు. అయితే వర్మ 4న సినిమా షూటింగ్లో బిజీగా ఉండడంతో 7వ తేదీన హాజరు కావాలనే అవకాశాన్ని పరిశీలిస్తానని పోలీసులకు తెలియజేశారు. గతంలో 2 సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈ కేసులో వర్మ హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే పోలీసుల విచారణకు సహకరించాల్సిన అవసరం ఉందని కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో మళ్లీ పోలీసులు నోటీసులు పంపారు. వర్మ ఈసారి విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కేసు విచారణ పరిణామాలపై రాజకీయంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.
వైఫ్ ఆఫ్ మూవీ రివ్యూ. భాను ఏరుబండి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ వైఫ్ ఆఫ్ ఈ నెల 23న ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది. కథలో ఆవని దివ్యశ్రీ అనే అమ్మాయి నటనపై ఆసక్తి చూపుతుంది. అయితే ఆమెకు అభినవ్ పరిచయం అవుతాడు. కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా రామ్ నిఖిల్ గాజ్లతో పెళ్లవుతుంది. పెళ్లి తర్వాత రామ్ ప్రియా అనే అమ్మాయితో సంబంధం కొనసాగిస్తాడు. దాంతో ఆవని మానసిక సంఘర్షణలో కూరుకుపోతుంది. అనుకోటి సంఘటనలో రామ్ నెత్తుటి మడుగులో పడిపోతాడు. అసలు రామ్కేమైంది, అవని ఎందుకు మారింది అనే ఆసక్తికరమైన ట్విస్టులతో కథ ముందుకు సాగుతుంది. తక్కువ బడ్జెట్లో రూపొందించిన ఈ సినిమా మంచి స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. దర్శకుడు కథ పాతదే అయినా కొత్త కథనంతో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయడంలో కొంతవరకు సఫలమయ్యారు. ముఖ్యంగా అవని పాత్రలో దివ్యశ్రీ నటన మెప్పిస్తుంది. ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ మోస్తరు స్థాయిలో ఉన్నాయి. మొత్తంగా చిన్న కథ, తక్కువ నిడివడి, ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో వైఫ్ ఆఫ్ ఒక మాదిరి థ్రిల్లర్ కనిపిస్తుంది. థ్రిల్లర్ జోనర్ను ఆస్వాదించే వారికి ఇది ఒకసారి చూడదగ్గ సినిమాగా కనిపిస్తుంది. గుజరాత్ సీఎంను కలిసిన మోహన్ బాబు విష్ణు. టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు తన కుమారుడు మంచు విష్ణుతో కలిసి గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు తెలుగు కళాకారుడు రమేష్ గురిజాలా వేసిన పెయింటింగ్ను బహుమతిగా అందజేశారు. ఈ విషయాన్ని మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. శరత్ కుమార్, ముఖేష్ రిషి, వినయ్ మహేశ్వరితో కలిసి గుజరాత్ సీఎంను కలవడం ఆనందంగా ఉందని చెప్పారు. గౌరవనీయులైన భూపేంద్ర పటేల్ గారికి కలవడం సంతోషంగా ఉంది. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని మోహన్ బాబు తన ట్వీట్లో రాశారు. గుజరాత్ సీఎం నాయకత్వంలో రాష్ట్రం మరింత పురోగమించాలని ఆకాంక్షిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నారు. జానీ మాస్టర్పై యాంకర్ ఝాన్సీ పోస్ట్ వైరల్. లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చిన జానీ మాస్టర్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్ను జిల్లా కోర్టు కొట్టివేసింది. ఫిల్మ్ ఇండస్ట్రీ లైంగిక వేధింపుల కమిటీ సభ్యురాలు ఝాన్సీ విషయాన్ని ఓ పోస్టులో వెల్లడించారు. ఆమె పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోర్టు తీర్పు మహిళల భద్రతకు ప్రాధాన్యతను నిరూపించిందని, ధర్మం వైపు నిలబడి పోరాటం చేసిన ఫిల్మ్ ఛాంబర్ కు ధన్యవాదాలు తెలిపారు. డాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తనను తప్పించాలన్న ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయంపై జానీ మాస్టర్ మండిపడ్డారు. తనపై విచారణ కొనసాగుతుందని, ఇంకా నేరం రుజువు కాలేదని అన్నారు. తనపై తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారంటూ కోర్టుకెళ్లిన జానీ మాస్టర్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించిందని ఝాన్సీ తెలిపారు. ఆయన సినిమాలో ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ వదులుకోదు. ప్రియమణి. స్టార్ హీరోయిన్ గా కెరీర్ సాగించిన ప్రియమణి పెళ్లి తర్వాత కొంత విరామం తీసుకొని మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. సినిమాలు, వెబ్ సిరీస్లు, టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం హిందీ ఫ్యామిలీ మ్యాన్ 3 వెబ్ సిరీస్లో నటిస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి దర్శకుడు మణిరత్నంపై ప్రశంసల జల్లు కురిపించింది. ఆయన సినిమాలో నటించడమే గొప్ప అదృష్టమని, ఏ హీరోయిన్ అయినా ఆ అవకాశం వదులుకోదలని చెప్పింది. మణిరత్నం నుంచి ఫోన్ వస్తే కమిట్ అయిన వేరే సినిమాలు కూడా వదులుకునేంత ఆయనతో పనిచేయాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. హీరోయిన్లకు మణిరత్నం ఫేవరెట్ డైరెక్టర్ అని, ఆయన సినిమాల వారిని ఎంతో అందంగా చూపిస్తారని పేర్కొంది. లెజెండరీ డైరెక్టర్లో మణిరత్నం కూడా ఒకరని చెప్పిన ప్రియమణి ఆయన దర్శకత్వంలో నటించిన రోజు కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పింది.